సాయంత్రం అట్లా మా రిలేటివ్ మిగతా వాళ్ళు సెకండ్ బ్యాచ్ తీసుకో పేపర్ మన దగ్గర మేము ఫోన్ చేస్తామమ్మా మళ్ళీ ఆ రోజు వచ్చి ఆపరేషన్ చేసుకో రేపు ఇంటికే రావాలి మళ్ళీ ఇంటి నుంచే రేపు తీసుకెళ్తాం చెప్తాం ఒక్కరోజు ముందు ఫోన్ చేస్తాం ఇప్పుడు గంట లోపల కూడా తీసుకుని వచ్చేది ఉంటే ఫోన్ చేస్తానండి ఎవరిది నేనేనండి ఫోన్ చేస్తాను మీకు ఏ రోజు రావాలంటే ఆ రోజు ఒకరోజు ముందే నమస్తే నమస్తే పెద్దపల్లి మరియు చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలందరికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయనైనది. ఇటు కంటి వైద్య శిబిరానికి రేకుర్తి కంటి దవాఖానా హాస్పిటల్ నుంచి సిబ్బంది వచ్చి వారికి పరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి ఆపరేషన్ అవసరం ఉన్న వారిని ఈరోజే రేకుర్తి కంటి దవాఖానకు తీసుకుపోయి రేపు ఆపరేషన్ చేయించి ఉచితంగా మందులు, ఆపరేషన్ మరియు వారికి రవాణా సౌకర్యం మరియు భోజన సౌకర్యంతో అన్నీ ఉచితంగా ఆపరేషన్ చేయించి రేపు ఎల్లుండి ఈరోజు పొద్దున ఇక్కడ దింపడం జరుగుతుంది. ఇటు ప్రోగ్రాంకి పెద్దపల్లి మరియు చుట్టుపక్కల మండలాలు గ్రామాల నుంచి అనేక మంది అవసరం ఉన్న రోగులు వచ్చి వారి పేర్లు నమోదు చేయించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 100 పైన రోగులు ఈరోజు నమోదు చేయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఒక్క 40 మందిని మాత్రమే ఆపరేషన్ తరలించడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ విడతలో మరొక 2-3 రోజుల తర్వాత మిగతా వారిని అందరినీ ఆపరేషన్కి తరలించి వారికి కూడా ఆపరేషన్ చేయించి మరియు ఇక్కడ పంపడం జరుగుతుంది. ఇక్కడికి ఇంటికి పంపించడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పెద్దపల్లి మరియు చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో ప్రజలందరికీ డయాబెటిక్ క్యాంపు నిర్వహిస్తున్నాము. కొత్తగా డయాబెటిక్ వచ్చిన వారిని గుర్తించి హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతిరోజు రోగులందరికీ ఉచితంగా అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుంది. మరియు ప్రభుత్వ హాస్పిటల్లో చదువుకునే పిల్లలకు బుక్స్ కానీ, డ్రెస్సులు కానీ, డెస్క్ బెంచ్లు కానీ, వాటర్ కూలర్స్ కానీ సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా నిరుపేదలకు, అవసరార్థులకు పెళ్లి కొరకు ఈ మధ్యనే మొన్న 50,000 రూపాయలు విలువ చేసే పుస్తెమట్టలు, బట్టలు మరియు బోర్లు ఇవ్వడం జరిగింది రత్నపూర్ గ్రామానికి చెందిన రవలి అనే అమ్మాయికి. అలాగే ఇంకా చాలామందికి నిరుపేద అమ్మాయిల పెళ్లిళ్ళకు కూడా సాయం చేయడం జరుగుతుంది. అలాగే అవసరం ఉన్న అవసరార్థులకు ఆర్థిక సాయం కూడా అందించడం జరుగుతుంది. హాస్పిటల్ ఖర్చుల కొరకు కానీ మిగతా దేనికైనా అవసరం ఉన్న వారికి ఆదుకోవడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఈ మల్టిపుల్ జిల్లా తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పడానికి మేము గర్విస్తున్నాము. ఇప్పటి వరకు మేము 750 కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరం 8 నెలల్లో. ఈ కార్యక్రమాలన్నిటికీ నిధుల సమీకరణ కొరకు మా లయన్స్ క్లబ్ పెద్దపల్లి సభ్యులందరూ పెద్ద ఉదార మనసుతో చాలా ఆర్థిక నిధులు డొనేట్ చేయడం జరుగుతుంది. వారందరికీ ఈ లయన్స్ క్లబ్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే ముందు రాబోయే కాలంలో కూడా మా లయన్స్ క్లబ్ పెద్దలందరూ క్లబ్ సేవల కొరకు ఆర్థిక సహాయం అందించి పెద్దపల్లి క్లబ్ని జిల్లాలో కాకుండా రాష్ట్రంలో మరియు దేశంలో కూడా మంచి పేరు వచ్చేలా
సహకరించాలని కోరుకుంటున్నాను.